ఇదైతే మన రాజానగరం షోరూము. అయితే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేయించాలి బండి అయితే 50,000 తిరిగేసింది కరెక్ట్గా. 50,000 పైన ఇంకా ఒక 300 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగింది. ప్రాబ్లం అయితే ఏం లేదు. మామూలుగా అయితే 1000 లోపల అయితే ఎక్కువ తిరిగినా ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి పెద్ద షోరూమ్ ఇది. షోరూంలో అయితే సర్వీస్ చేయడానికి అయితే కార్డు అయితే రాసుకుంటున్నారు. రాసుకున్న తర్వాత మనం పిలుస్తారు మన సీరియల్ వచ్చినప్పుడు. చూడండి బండి అయితే షోరూమ్ లోపలికి వస్తుంది. ఆనియన్స్ మొత్తం డ్యామేజ్. రివర్స్ అయితే వచ్చాడు ఫోన్. అలా వస్తుంది. మంచి స్పీడ్ ఉంది. భోజనం వచ్చాను అంతలోకి మనకైతే పికప్ కొంచెం తగ్గింది. దానికోసం అయితే గేర్ బాక్స్ సెన్సార్ ఒకటి వస్తుంది, పికప్ సెన్సార్. దాన్ని అయితే క్లీన్ చేపిస్తున్నాము. గేర్ బాక్స్ దగ్గర అయితే వస్తుంది సెన్సార్, అదైతే క్లీన్ చేస్తున్నాడు. చూడండి ఏదైతే షోరూంలో ఏదైనా యాక్సిడెంట్ అయిన బండ్లు అలాంటి బండ్లన్నీ ఇక్కడ మొత్తం చేసీలు తర్వాత ఏదైనా చేయాల్సినవన్నీ ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నారు గ్రౌండ్లో. చూడండి ఎలాంటి డేంజరస్ అయితే యాక్సిడెంట్లు అయినాయో. రోడ్ అంతా వీళ్ళే ఆక్రమించుకున్నారు. మేమంతా ఎట్లా పోవాలి, మేము ట్యాక్సీలు కట్టడం లేదు, ఏం అర్థం కావడం లేదు. బై రోడ్ కాకుండా ఇది బై షిప్ కానీ బై వాటర్ వే అంటే షిప్పుల్లో కానీ అలా ట్రాన్స్పోర్ట్ చేస్తే బెటర్ అనుకుంటా ఇలాంటివి. చూడండి నైట్ అయితే మనము ఫుల్ మంచు పడుతుంది అనేసి ఇక్కడ విజయనగరం దగ్గరలో టోల్ గేట్ అనమాట ఇది. నాతో వల్ల టోల్ ప్లాజా దగ్గర అయితే పడుకొని నిద్రపోయినాను. మార్నింగ్ 8 అయిపోయింది పడుకొని లేచేసరికి. ఇప్పుడైతే బయలుదేరాలంట. నైట్ ఇక్కడ అంతా బండ్లు ఉన్నాయి, అందరూ వెళ్ళిపోయినారు కానీ నేను అవన్నీ వెళ్తున్నా. మీరైతే ఇప్పుడు వచ్చి నిలబెట్టినారు. రాజ్కుమార్ అన్న వంట చేస్తున్నాడు. ఆయన ఫేస్ చూపించకుండా అంటే వీడియో పెట్టాలంట. ఎట్లా పెట్టాలో మీరే చెప్పండి. మీ మొహం కనపడదు అంతే కదా, మధ్యలో ఆడ బొమ్మ పెడతాలే. అంటే రాత్రి అయితే వచ్చేసి బండి అయితే ఇక్కడ పెట్టేసినాడు అట్టంగా. నేను కూడా నైట్ అయితే పోలేదు. పొద్దున్నే లేచి ముందుకు చూడండి రాజకుమార్ అన్న కూర్చొని వంట చేస్తున్నాడు. వినయ్ మాడిపోతుంది మళ్ళా. ఎవరిదే చూచాను టాటా సగం సగం నిలబెట్టేసి దొంగకాట వేస్తున్నారు ఇక్కడ. అదే అదే అదేనివే హనీనా హనీ దీనికి చెప్పి తెలుగులో సాసోలో హనీ సాసోలో హనీ బ్రాండ్ సాసోలో. చూడండి ఫ్రెండ్స్
అని ఫ్రెండ్స్ సాసులో అయినా ఉండవు. ఇది మెయిన్ ఇది తీసుకున్నా ఏందే కుక్కకి ఇది కావాలి కదా, గంట. ఇచ్చాపురం గంట ఫ్రెండ్స్. నా కొడుకు చెప్తాడు అల్లాడల్లా అని సాసులో నా మా నెంబర్ తీసుకున్నాను అని సాసులో పచ్చిమిరపకాయలు ఫస్ట్ అని పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. అని పచ్చిమిరపకాయలు అని ఎర్రగడ్డలో ఆనియన్ ఎర్రగడ్డలో ఇచ్చాపురం ఉంది చూడండి ఫ్రెండ్స్. అది దాని పేరేమే కరేపాకే దీని పేరేమే కరేపాకు కరేపాకు సాల్ట్ కొంచెం పోతకి ఇవే తగ్గాలి నాకు తెలీదు. ఉడుకో. రాజ్ కుమార్ అయితే ఇంకా శ్రీకాకుళంకి బయలుదేరేసినాడు. ఇంకా నేను కూడా కిట్టు వస్తున్నాడు కాబట్టి నేను బయలుదేరుతాను. అయితే ఇచ్చాపురంలో ఇది బార్డర్ దగ్గరలో మనం ఉన్నాం కదా. నిన్నటి నుంచి అయితే మన రాజ్ కుమార్ అన్నతో ఉన్నాము. ఇప్పుడైతే మన కిట్టు వస్తున్నాడని మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేసినాను. ఇదిగో కిట్టు ఇంతవరకు వచ్చేసి టీ అయితే తాగేస్తాయి. కిట్టు నేను అయితే బయలుదేరుతున్నాము. అక్కడ చూడండి బండి అక్కడ 4 ఇండికేటర్ వస్తుందా, పరిగెత్తున్నాడు కిట్టు. లైట్ లైట్ లైట్. మన ఒడిస్సాలో అయితే ఫ్రీ పార్కింగ్లోకి అయితే వచ్చేసినాము. కిట్టు నేను ముందరైతే కిట్టు ఆపుతున్నాడు. ఇక్కడ అయితే 1 అవర్ ఆపేసి పడుకొని నిద్రపోయేసి మళ్ళీ వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. కిట్టుకి నిద్ర అయితే వస్తుందంట. చూడండి ఇక్కడైతే పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి కదా కార్లు తీసుకెళ్ళేవి, అవి కూడా అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు. పెద్ద పెద్ద లాంగ్ ట్రైలర్లు. మనకైతే పార్కింగ్ ఈ బంక్ వాళ్ళదే ఫ్రీ పార్కింగ్. కిట్టు అయితే లోపల ఉన్నాడు, స్టక్ అయిపోయినాడు. ముందు వెనకాల కూడా లారీలు ఉన్నాయి. బయట అయితే వస్తాడు. ఆ లోపు అయితే మనమైతే డీజిల్ పట్టుకుని వెళ్దాం. రెండు రోజులు అయితే డీజిల్ పట్టుకుని వచ్చినాము. వాటర్ మొత్తం వాష్రూమ్స్ అన్నీ ఫ్రీ ఇక్కడ మనకి. బయట అయితే ఒకటి బయట వచ్చేసింది. చూడండి వీళ్ళైతే మనకి మొన్న అన్నవరం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో కత్తిపూడి దగ్గరలో తగిలినారు. మనం ఇంకా 2 రోజులు మధ్యలో లేట్గా వచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా పెద్ద వెహికల్ కదా మళ్ళీ వచ్చి మనకి బ్రిడ్జ్ పైన అయితే ఆడతాను తగిలారు. ఎటు వెళ్ళడానికి లేదు. ఒడిస్సా అంగోల్కి అయితే వచ్చేసినాము. ఇదే ఊరు. మనమైతే లోపలైతే వెళ్ళేసి పెట్టేసుకొని పడుకునేద్దాం. ఇంకా ఇదైతే మనకు లొకేషన్ ఇచ్చినారు. ఇక్కడైతే రోడ్ సైడ్ అయితే ఆపేసుకొని అయితే ఇక్కడ పడుకునేస్తున్నాను. పొద్దున్నే వాళ్ళే వచ్చి లేపుతారు. మనమైతే చూడండి ఇది గోడౌన్ అంటే గోడౌన్కి అయితే వచ్చేసినాము. పట్ట అయితే ఇప్పేస్తే ఇంకా లోడింగ్ అయితే షురూ చేస్తారు. చూడండి అన్లోడ్ చేస్తే అయితే ఇక్కడ పెట్టుకుంటారు. మన ముందునే కౌంట్ చేసి లోపలికి పెట్టుకుంటారు వీళ్ళు. మొత్తం అయితే బాగుంది. నిన్న మొన్న అయితే మన బండ్లు అయితే వేరే ప్లేస్లకి వెళ్తే షార్టేజ్ వచ్చినాయని చెప్పేసి రిసీవ్ లేదంట కొన్ని మళ్ళీ.